రోజులో మనం మన మీల్స్ లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. 2 కప్పులు రా వెజిటబుల్, 2 ఉడకబెట్టినవి, 1 గ్రీన్ లీఫీ వెజిటబుల్. గ్రీన్ లీఫీ వెజిటబుల్ అనగానే అందులో పప్పు కూర అవి ఇవి వేయకండి, ప్యూర్ గ్రీన్ లీఫీ వెజిటబుల్. అమ్మో ఎవరు తినరండి మీరు చెప్తున్న ఐదైతే ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇది మీరు ఎప్పుడైతే ఇన్కార్పొరేట్ చేసుకుంటారో ఆ బయోలాజికల్ సిస్టమ్ అనేది ఒక సైడ్ కి రావడం స్టార్ట్ అవుతుంది. వాటర్ సరిగ్గా తీసుకోండి. 6 to 7 hours మినిమం స్లీప్. 6 to 7 hours మినిమం స్లీప్. బేసిక్ ఎక్సర్సైజ్. ఉరికేసి నేను పెద్ద జిమ్ కోవర్ కాదు అండ్ ఐ వాంట్ ప్రమోట్ లాడ్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఎందుకంటే ఎక్సర్సైజ్ ప్లేస్ ఓన్లీ 20% రోల్ ఇన్ అవర్ హెల్త్. కాబట్టి 45 నిమిషాలు వాకింగ్. ఇందులో ఇప్పుడు ఈ మధ్య కాలంలో స్వప్న జాపనీస్ వాక్ అని వచ్చింది. దట్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ ప్రామిసింగ్ రిజల్ట్స్. మీరు నడిచే 40 నిమిషాలు 45 నిమిషాలు 3 నిమిషాల పాటు మీరు మాక్సిమం స్పీడ్ లో నడవండి, మీ శక్తి మొత్తం పెట్టి. ఆ తర్వాత 3 నిమిషాలు రిలాక్స్డ్ గా నడవండి, మళ్ళీ 3 నిమిషాలు చాలా స్పీడ్ గా నడవండి, మళ్ళీ రిలాక్స్డ్ గా నడవండి. దిస్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ ఎంటైర్ సర్క్యులేషన్ టు ఇంప్రూవ్ అన్నమాట. ఎంటైర్ టు సర్క్యులేట్. నేను బేసిక్ గా ఏంటంటే ఐ ప్రీచ్ ఆర్ ఐ బిలీవ్ ఇన్ సెల్ఫ్ లవ్. మనము బాగా ప్రేమించుకున్నప్పుడు మన శరీరానికి కానీ మనసుకు కానీ కష్టం నష్టం కలిగించని ప్రవర్తనని అడాప్ట్ చేసుకుంటాం. దట్ విల్ హెల్ప్ అస్ మెంటలీ టు బీ స్టేబుల్. అలాగే శరీర అవసరాలని గుర్తించి ఒక చిన్న ఎక్స్పర్ట్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళి గైడెన్స్ తీసుకొని దాని ప్రకారంగా మనం ఫుడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఏ రుచికి మనం దూరం ఉండాల్సిన అవసరం లేదు. నాకు తీపి ఇష్టము, ఆరోగ్యంగా తీపి ఎలా తినాలో వందల రెసిపీస్ ఉన్నాయి. వెరీ మచ్ చాలా చాలా ఉన్నాయి. యూ డోంట్ హ్యావ్. అండ్ టోటల్ గా షుగర్ అవాయిడ్ చేయాలి, స్వీట్ అంటే నేను తినకూడదు అలాంటిది ఏమీ లేదు, అన్నం తినకూడదు అలాంటిది ఏమీ లేదు. రీసెంట్ గా మేము ఒక చిన్న ప్రోగ్రామ్ చేసాం. అన్నాన్ని ఎన్ని విధాలు వండొచ్చు, ఏ టెక్నిక్ లో వండితే అసలు గ్లూకోజ్ పెరగకుండా ఉంటుంది అన్న దాని మీద కూడా ఇవ్వడమే హోంవర్క్. ఈ ఫుడ్స్ తింటే ఎప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. అసలు ఇలాంటి డిజార్డర్స్ కి కండిషన్స్ కి వాటికి తావుందంటారా? అసలు డెఫినెట్ స్ట్రాబెరీస్ ఏవో చెప్తాం అంటే దే మేక్ us ఫీల్ గుడ్. చాక్లెట్ ఒకటి. సో వాట్ ఇస్ ద కనెక్షన్ మ్యామ్? ఏమిటా ఫుడ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అలా చెప్పుకునే ఫుడ్స్ ఏమిటి? స్వప్న, ఇద్దరు వ్యక్తులకి ఒకే రకమైనటువంటి అనుభవాలు జరిగాయి లైఫ్ లో. అది ఫెయిల్యూర్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్ టు డిస్క్రైబ్ ఇట్ యాజ్. ఒకళ్ళు మాత్రం కుంగి కుసించిపోయారు, ఇంకోళ్ళు మాత్రం గట్టిగానే ఉన్నారు. ఆ గట్టిగా ఉన్న వాళ్ళని స్ట్రాంగ్ పర్సనాలిటీ అని, ఇలా కుంగి కుసించిపోయిన వాళ్ళని వీక్ పర్సనాలిటీ అని జనరల్ గా మనము రిఫర్ చేస్తూ ఉంటాం. బట్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ ఆ వచ్చినటువంటి ఛాలెంజ్ ని తట్టుకోవడానికి కావాల్సినటువంటి రీసైలెన్స్, దానికి కావాల్సినటువంటి ఫీల్ గుడ్ హార్మోన్ లెవెల్ ఎంత వరకు ఉంది అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ ఫీల్ గుడ్ హార్మోన్స్ కి వి నీడ్ దట్ ఫీల్ గుడ్ ఫుడ్స్. అవి మన ఎండార్ఫిన్స్ కావచ్చు, ఆక్సిటాసిన్ కావచ్చు, డోపమిన్ కావచ్చు, సెరటోనిన్ కావచ్చు, ఇవన్నీ ఫీల్ గుడ్ హార్మోన్స్. ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి? ఇక్కడని చాలా మంది అనుకుంటారు, కాదు ఇక్కడని ఇంకొంతమంది అనుకుంటారు. కానీ అవి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయంటే మీ పేగుల్లో ఉన్న సూక్ష్మ క్రిములు ప్రొడ్యూస్ చేస్తాయి. గట్ హెల్త్. సో అక్కడ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ఫుడ్ అన్నమాట. సో అక్కడ ఎలాంటి ఫుడ్స్ అక్కడ ఇట్ డిపెండ్స్ మనము ఏం కండిషన్స్ జరుగుతున్నాయి అన్నది. దీనికి కొన్ని మెడికల్ టెస్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. సరే, ఫీల్ గుడ్ హార్మోన్స్ లెవెల్ పక్కన పెట్టినా మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే 2 మేజర్ ఇంపార్టెంట్ విటమిన్స్, B12 ఒకటి, విటమిన్ డి ఒకటి. విటమిన్ డి అంటే ఎండ, ఎముకలు, ఇవి రెండే ఆలోచిస్తాం మనం. ఓకే, బట్ విటమిన్ డి ఈజ్ డెఫిషియన్సీ ఈజ్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఆల్మోస్ట్ 150-200 డిజీజెస్, మెనీ క్యాన్సర్స్. విటమిన్ డి డెఫిషియన్సీతోనే స్టార్ట్ అవుతుంది. అండ్ ద లేటెస్ట్ రీసెర్చ్ అబౌట్ విటమిన్ డి ఏం చెప్తుందంటే ఇట్ హ్యాస్ సైకోమాటిక్ ఇన్ఫ్లుయెన్స్. అంటే అది మన మనిషి యొక్క మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేయగలదు అని ఓషన్స్ ఆఫ్ రీసెర్చ్ చేస్తారు. అంటే బేసిక్ గా అది తగ్గిపోతే కొంచెం డిప్రెషన్ సిమ్టమ్స్ కూడా చూసిన వాళ్ళు చూసాం మనం. ఎప్పుడైతే <20 విటమిన్ డి <20 ఉంటుందో మనకి సహజంగానే ప్రతి విషయానికి ఆందోళన పడడం అనేది ఎక్కువైపోతుంది. మన స్ట్రెస్ లోడ్ బేరింగ్ కెపాసిటీ తగ్గుతుంది. అలాగే డిప్రెషన్ అనేది కూడా మన మీద మన కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, డెసిషన్ మేకింగ్ కెపాసిటీ తగ్గుతుంది. ఓకే, సో ఇవన్నీ ఏమవుతాయంటే మన పర్సనాలిటీ అని మనం అనుకుంటాం, కానీ విటమిన్ డి కూడా చాలా స్ట్రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో జనరల్ గా కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళకి ముందు ఆ స్క్రీనింగ్ టెస్ట్లు చేసేస్తాం. అంటే మానసికమైన ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది, శరీరం ఎక్కడ కోఆపరేట్ చేయట్లేదు, ఇవి రెండు మనం తెలుసుకోవాలి. నో కండిషన్ కెన్ బి ప్యూర్లీ ఫిజికల్, నో కండిషన్ కెన్ బి ప్యూర్లీ సైకలాజికల్. దే ఆర్ బోత్ 2 sides ఆఫ్ ది సేమ్ కాయిన్. ఒకే నాణానికి 2 వైపులా ఉంటాయి. కాబట్టి రెండిటిని మనము హ్యాండిల్ చేసిన రోజున దట్ ప్రొసీజర్ ఈస్ కాల్డ్ సైకోసోమాటిక్ ప్రొసీజర్. ఓకే, సైకోసోమాటిక్ ప్రొసీజర్ లో చాలా మెథడ్స్ ఉన్నాయి స్వప్న. ఫర్ ఎగ్జాంపుల్ సైకోథెరపీ అంటే ద టాక్ థెరపీ. ఆ వచ్చిన వ్యక్తిని ఆయన అనుభవించే స్ట్రెస్ ని తగ్గించడానికి మనము ఇచ్చే
టాక్ థెరపీని మనం సైకోథెరపీ అంటాం. సో ఆ టాక్ థెరపీ ద్వారా అవి తగ్గి ఆ వ్యాధులు కూడా తగ్గుతాయండి. తగ్గి అంటే ప్రాసెసింగ్ లో మనం హెల్ప్ చేస్తాం. అది ప్రాసెసింగ్ లో మనం హెల్ప్ చేస్తాం కాబట్టి చాలా క్విక్ గా శరీరం మీద, డిజీజ్ మీద, మనసు మీద కంట్రోల్ వస్తుంది. అది దట్ ఈస్ ఈ సైకోథెరపీలో మోస్ట్ ఇంపార్టెంట్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. ఎవరైతే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపిస్ట్ ఉంటారో నెగటివ్ థింకింగ్ ని రికగ్నైజ్ చేయడం, దాన్ని పాజిటివ్ థాట్ తో రీప్లేస్ చేయడం. యాక్చువల్గా ఇట్ ఈస్ లైక్ దిస్. ప్రతి మనిషి ఒక పర్టికులర్ వేలో బిహేవ్ చేస్తారు. ఎందుకు అలా బిహేవ్ చేస్తారు? వాళ్ళ పాస్ట్ ట్రామా ఎక్స్పీరియన్సెస్. ప్రతి ఒక్కళ్ళు కూడా దే హ్యావ్ ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు. ఎక్స్పీరియన్సెస్ విల్ క్రియేట్ యునో ఫేత్స్ అండ్ బిలీవ్స్. నమ్మకాలు, నిజాలు ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తుంది. అవి వన్స్ ఫేత్స్ అండ్ బిలీవ్స్ ఆర్ ఫార్మ్డ్, యాటిట్యూడ్ ఈస్ క్రియేటెడ్. ఆ ఫేత్స్ అండ్ బిలీవ్స్ నుంచి యాటిట్యూడ్ క్రియేట్ అవుతుంది. యాటిట్యూడ్స్ విల్ మేనిఫెస్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిహేవియర్. మన ప్రవర్తన నియమావళి. అవును. అది ఎలా జరుగుతుంది? మనకు జరిగిన అనుభవాలు, ఆ అనుభవాల నుంచి మనకు ఏర్పడినటువంటి నమ్మకాలు, బిలీఫ్ సిస్టమ్, ఆలోచనలు, బిలీఫ్ సిస్టమ్స్. సో ఎక్కడైనా మనకి ఒక బిలీఫ్ సిస్టమ్ ఎరోనియస్ గా ఫామ్ అయింది అనుకుందాం. ఓకే, ఎరోనియస్ గా ఫామ్ అయినప్పుడు మన ప్రవర్తన కూడా తదనుగుణంగా ఎరోనియస్ గా ఉంటుంది. అంతే కదా. అంతే. చిన్న ఎగ్జాంపుల్, ఒకసారి మీ స్నేహితుడు ఎవడో మిమ్మల్ని మోసం చేశాడు. ఇది ఊరికనే పొరపాటున జరిగింది. రెండోసారి ఇంకో స్నేహితుడు చేశాడు. మూడోసారి ఇంకో స్నేహితుడు చేశాడు. అయితే జనరల్ గా మనకేమిటి, స్నేహితులు అనే వాళ్ళు ఎవరు లేరు, అందరూ దొంగలే అనే యాటిట్యూడ్ ఫామ్ అవుతుంది. అంతే కదా. ఎలా ఫామ్ అయింది? మన ఎక్స్పీరియన్సెస్. మరి మన ఎక్స్పీరియన్సెస్ ఎగ్జాస్టివా? అవన్నీ కరెక్టా? అవన్నీ రాంగా? దే ఆర్ డిఫరెంట్. కానీ అప్పుడు దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అక్కడికక్కడ? సో మనం ఎప్పుడైతే వెన్ వి గో త్రూ సిబిటి ప్రాసెస్ లో వెళ్తామో, డీప్ డౌన్ వెళ్తామో, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ నమ్మకాలు, బిలీఫ్ సిస్టమ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటామో, దెన్ ఎక్కడ ఎర్రర్ ఉన్నది అన్నది క్లయింట్ ఎప్పుడైతే రియలైజ్ అవుతాడో క్షణంలో మారిపోతాడు. ఆ క్షణం ఎప్పుడు వస్తుంది చెప్పలేము. It is a time taking procedure. So this is psychotherapy. Psychotherapy, when you want to go, దీంతో పాటుగా there are physical therapies. అంటే there can be massaging, there can be exercise, there can be yoga, there can be spirituality. They are all therapies. They are all very effective. ఇవన్నీ మనకి ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కానీ చాలా అద్భుతంగా అండ్ చాలా తేలికగా ఇన్కార్పొరేట్ చేయగలిగిన థెరపీ ఫుడ్ థెరపీ విల్ వర్క్ ఎఫెక్టివ్లీ. ఎందుకు? రోజు తినాలి మనం. అంతే. రోజు ఖచ్చితంగా తినాలి. ఏ పని చేసినా చేయకపోయినా, ఆలోచించినా చించకపోయినా, భోజనం మాత్రం తప్పదు. అక్కడ కనుక మనము మైండ్ ని కంట్రోల్ చేసుకోగలిగేటటువంటి ఆహారాల దిశగా మనం వెళ్ళామనుకోండి, చాలా వరకు అది మైండ్ ని కావాల్సిన సపోర్ట్ బాడీ ఇస్తుంది. ఆ సపోర్ట్ తీసుకుని మైండ్ బాడీని సపోర్ట్ చేస్తుంది. సో ఇట్స్ ఎ 2-way ప్రాసెస్ అన్నమాట. సో ఆ ఫుడ్స్ ఏంటి మ్యామ్? ఆ ఫుడ్స్ తినే మెథడాలజీ ఏంటి? కంఫర్ట్ ఫుడ్ అని వింటాం. నథింగ్ ఈజ్ కంఫర్ట్ ఫుడ్. ఏముండదా? ఇది కంఫర్ట్ ఫుడ్, నాకు పాస్తా తిన్నాను, వాళ్ళు చీజ్ తిన్నాను, ఫ్యాట్ తింటే నాకు బాగా మంచి ఫీలింగ్ వస్తుంది, ఇలా ఎందుకు? సేటిటీ ఒకటి కాదు. ఇట్స్ నాట్ తిన్న ఫీలింగ్ ఒకటే కాదు. సో ఏ కండిషన్ కి ఏ ఫుడ్ తింటే మనము ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్. ప్రపంచం అంతా డయాబెటీస్ తో బాధపడిపోతుంది. జనరల్ గా డయాబెటీస్ ఎలాంటి వాళ్ళకి వస్తుంది? అతి సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళకి వస్తుంది. ఓహో. మంచి వాళ్ళు అంటే వాళ్ళు స్వీట్ పర్సన్స్, అందుకే డయాబెటీస్ కూడా వచ్చేస్తుంది. అయితే లేని వాళ్ళందరూ ఇప్పుడు కొంచెం కొద్దిగా రఫ్ అండ్ టఫ్ గా ఉన్నారు అనుకోవాలి. కొద్దిగా సెల్ఫ్ సెంటర్డ్ గా ఉన్నవాళ్ళు, నాకు నేను అనే ఆలోచన ధోరణి ఉన్నవాళ్ళు త్వరగా డయాబెటిక్ దీనికి రారు. సైకలాజికల్ ఆస్పెక్ట్స్ మనం చూసుకుంటే వెరీ హైపర్ సెన్సిటివ్, అతి సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు, వాళ్ళకి కలిగిన బాధలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ మర్చి